ఆయన ప్రేమతో మనల్ని ముందుకు నడిపించడానికి ఎప్పుడూ సహాయపడతా ఉంటుంది. దేవుని మాటల్లో ఉన్న ఆ సత్యాన్ని మనం తెలుసుకుంటూ ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం ఇప్పటి వరకు. ఇప్పటి నుంచి అవి మనలోనికి వచ్చేలాగా మన జీవితాలని క్రమపరుచుకుంటూ కట్టుకుంటూ దేవుడు ఆశించిన రీతిగా మనం అందరం ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ మాట చదువుదాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను. ఏం చేశాడంట ఆయన? మనకి పునర్జన్మ సంబంధమైన లేక పునఃస్థితి స్థాపన సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే నూతన స్వభావం మనకి కలుగు చేస్తా ఉంటూ మనకి రక్షణ కలుగు చేశాడు. జనరల్గా రక్షింపబడడం అని అంటే మనం అనుకునే ఆలోచన మన పాపాలు క్షమింపబడ్డాయి, మనం నీతిమంతులుగా మార్చబడ్డాం అనే ఆలోచన దగ్గర మన రక్షణ గురించి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈయన ఏం చెప్తున్నాడు అని అంటే నూతన స్వభావం మనకి కలుగు చేశాడు అనే మాట మనకు తెలియపరుస్తున్నాడు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. ఇక్కడ కూడా అదే విషయాన్ని మన కొంచెం ఆలోచనతో ఆలోచించగలిగితే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటనంటే మనము ఆ రక్షణ దేవుడు నాకు రక్షకుడు అని అంగీకరించిన తర్వాత సాక్షి రూపంగా ఏం చేస్తాము అని అంటే బాప్తీసం తీసుకోవడానికి ఇష్టపడతా ఉంటాం. ఆ బాప్తీసం తీసుకున్న తర్వాత జరిగే చర్య ఏంటి అని అంటే బాప్తీసంలో నేను క్రీస్తుతో కూడా పాతి పెట్టబడిన స్వభావంలోకి వెళ్ళి తిరిగి ఆయన ఎలా అయితే తిరిగి లేచాడో నేను కూడా అలాగే తిరిగి లేచి నూతన జీవం పొందుకుంటాము అనేది ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. మొదటిది నూతన స్వభావం, రెండోది నూతన జీవం. ఇవి మనం పొందుకోవాలి అని చెప్పి ఆ రకమైన జీవితం మనుషులందరూ కలిగి ఉండాలని చెప్పి దేవుడు ఆశిస్తూ మన ఎడల ప్రేమ కలిగి దేవుడు నడిపిస్తా ఉన్నాడు. ఇక్కడ ఆలోచించగలిగితే మనం నేర్చుకుంటాం చాలా విషయాలు, కానీ మన స్థితి చాలా మట్టుకు అలాగే ఉంటూ కొనసాగిస్తూ ఉంటాం. ఒకసారి మేము మా ఇంటి కిందన ఒక వాటర్ కుండీ ఉండేది. ఆ వాటర్ కుండీ చాలా కాలం వాడలేదు. అయితే కొద్ది దినాల తర్వాత వాడదామని అది ఒకసారి తీసి దాన్ని మామూలుగా నీళ్లు పడదామని పట్టాం. మామూలుగా నీళ్ళుగా కొలాయి వస్తుంది కదా, నీళ్ళు పడదామని నీళ్ళు పడుతూ ఉండేటప్పుడు ఇంతకే నిండదు అంతకే నిండదు, ఏంట్రా బాబు నిండట్లేదని చెప్పి దాన్ని చూస్తూ ఉంటే నీళ్ళు ఫస్ట్ ట్యాంక్లో నీళ్ళు పడుతున్నప్పుడు అలా కొంచెం ఇలా పెరుగుతుంది, అది అలా ఆగి అలాగా మళ్ళీ కింద దిగుతుంది. నీళ్ళు పడతా ఉంటే పైకి రావాలా కిందకి వెళ్ళాలా? నీళ్ళు పైకి రావాలి. ఏం జరుగుతుందో అనుమానంతో ఒకసారి నీళ్లు పట్టడం ఆపేసి మిగతా పట్టుకొని ఆ ట్యాంక్ చూస్తే మందు ఎలా అయితే ఉందో అలాగే ఉంది ట్యాంకు. ఏంద్ర బాబు ఏమైందిరా అని చూస్తే కింద నుంచి మూలలు ఉంటాయి కదా, 4 మూలలు ఆ ట్యాంకీకి, మూలల్లో నుంచి కిందన ఒక మూల దగ్గర ఎలకలు ఏం చేసాయనంటే కన్నం పెట్టాయి. మరి ఎలా వచ్చాయనంటే ఇంటికి గోడ కాలువలు, డ్రైనేజ్ కాలువలు తవ్వుతూ ఉంటారు కదా, వాటి దగ్గర నుంచి ఆ ట్యాంక్ కింద వరకు కుండీ వరకు చాలా జాగ్రత్తగా మట్టిని అంతా తీసి కన్నం కనబడ్డాయి. మాకు కనపడలేదు ఆ మూలని. అయితే అది చూసిన తర్వాత ఈ కన్నం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి మళ్ళీ నీళ్ళు అందులో వేసి బయటకు వచ్చి కాలువ చూస్తే నీళ్ళు అలా పోతా ఉన్నాయి కాలువలో నుంచి. నీళ్లు నింపుతున్నాం, కానీ అందులో నిలవబడకపోవడానికి గల కారణం ఏంటి?
ఎవరు పెట్టారు? ఎలక పెట్టింది. మన జీవితంలో కూడా కొన్ని ఎలకలు కన్నాలు ఎడతాయి. ఇక్కడి నుంచి నీరు వేస్తూ ఉంటాం కానీ ఆ నీరు నిలబడదు. ఆ నీరు నిలబడకపోవడానికి కొన్ని కన్నాలు మన జీవితంలో ఉంటాయి. నూతన జీవం, నూతన స్వభావం రాకపోవడానికి, కొంత నీరు నిలవకపోవడానికి, అవి అలాగ బయటికి వెళ్ళిపోవడానికి కారణాలు అవుతూ ఉంటాయి. మనలో ఎక్కడైనా కన్నాలు ఉన్నాయా? మీ పక్క వాళ్ళు అడగండి, మీలో కన్నాలు ఉన్నాయా? అదే ఎలక పెట్టింది, మీరు పెట్టుకోలేదు. ఎలక కన్నాలు పెట్టింది. ఆ ఎలక కన్నాలు పెట్టడం వల్ల నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. మీరు మంచోలే, ఎలకలు మంచివి కాదు. ఏం చేస్తాయి? ఇంటిని పాడు చేస్తూ ఉంటాయి. మన ఇల్లు బాగానే ఉందా? వెనక ఎలకల కన్నాలు పెట్టి నీళ్ళు బయటికి వెళ్ళిపోయేలా చేస్తున్నాయా? మంచోళ్ళు మనం, మన ఇల్లు బాగానే ఉన్నట్టుంది. మన జీవితంలో కూడా దేవుని మాట మనలోనికి వచ్చేటప్పుడు, మనకి వినపడేటప్పుడు, మనకు అర్థమయ్యేటప్పుడు మనం కూడా నిలవబడిన వారుగా మారుతాం. అయితే ఆ కన్నం పూడి చేసాం, బయటికి వెళ్లకుండా చేసేసాం, మరలా నీళ్ళు పట్టడానికి ప్రయత్నం చేస్తూ నీళ్లు పెట్టాం. ఇప్పుడు నిండుగా కొంచెం కనపడతా ఉన్నాయి. అయితే చీకటిగా ఉందని లైట్ వేస్తే నీరు మీద అలా చెత్త అంతా పెరిగిపోయి ఆ ట్యాంక్ మీద పైన ఉన్నది. ఫస్ట్ ఏమో కన్నంతో మొత్తం అంతా బయటికి నీరు పోతా ఉంది. ఇప్పుడేమో చూస్తే పైన ఏమో చెత్త అంతా పెరిగిపోయింది. ఏట్రా బాబు అని చెప్పి ఆలోచిస్తే చాలా రోజులు అది వాడలేదు. అందువల్ల ఏం పెరిగిపోయింది అందులో? మనం కూడా చాలా విషయాల్లో వాడకపోతే మనలో ఏం పెరిగిపోద్ది? ఏం పెరుగుతుంది? పెరుగుతుందా? వాడకపోతే వస్తువులు వాడేవారికి, పనిచేసే వారికి అర్థం అవుద్ది. వాడకపోతే వస్తువులు ఏం పడతాయి? తుప్పు పట్టేస్తూ ఉంటాయి. ఏదైనా ఒక వస్తువు ఉపయోగకరమైనది వాడకపోతే, పనికి మంది ఎలాగా మనం ఉపయోగించాం, ఉపయోగకరమైనది ఏదైనా వాడకపోతే ఏమవుద్ది? వృధాగా పాడైపోవడానికి దాని లైఫ్ తగ్గిపోతుంది, దాని జీవితం తగ్గిపోద్ది. నూతన జీవం యేసులోకి వచ్చిన తర్వాత పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయకపోతే తుప్పు పట్టుకుపోతుంది, చెత్త పేరుకుపోతుంది. మనం కూడా పాడైపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈరోజు దేవుని మాట మన దగ్గరకు వస్తూ, మనకు వినపడుతూ, మన చెవులు స్పందిస్తూ, మన హృదయానికి అర్థమవుతూ కూడా మన జీవితంలో చాలా విషయాల్లో అలా ఉంటున్నాము అని అంటే, వాడబడడానికి, దేవుని ఆలోచన ప్రకారం తయారవడానికి ఇంకా మనం సిద్ధపడలేకపోతున్నాం, ఇంకా మనం తయారవలేకపోతున్నాం, ఇంకా మన హృదయాన్ని దేవుని కొరకు ఇవ్వలేకపోతున్నాం అనే ఆలోచన మనం ఎప్పుడు కూడా గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని అలాగే ఉండిపోవాలని కోరుకోలేదు, కానీ అలాగే ఉంటే మనల్ని లోకంలోనే వదిలేసేవాడు, అలాగే ఉంటే మనల్ని పాపంలోనే వదిలేసేవాడు. కానీ మనం ఒకలా ఉండాలని ఆయన ఆలోచిస్తూ మనల్ని నిర్మిస్తూ ఉండేటప్పుడు, ఆ ఎదుగుదలలో, ఆ కట్టబడ్డానికి మనం సిద్ధపడేటప్పుడు దేవుని మాటను అంగీకరించడానికి ప్రతిసారి మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఆ మాట మన హృదయంలో దాగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఒకసారి చిన్నప్పుడు ఈ తమ్ముడంత వయసు ఉండేటప్పుడు, తమ్ముడు నీ పేరేం చెప్పు? విష్ణు అంత వయసు ఉండేటప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సెలవులు అప్పుడు వెళ్ళేవాడు. ఆ సెలవులు అప్పుడు వెళ్ళిన తర్వాత జనరల్గా మా తాతగారు ఏం చేసేవారంటే, మమ్మల్ని ఆ ఊరంతా అలా తిప్పుతూ ఉండేవారు, అలా నడిపించుకుంటా. లేకపోతే కొన్నిసార్లు మాకు సైకిల్ అద్దెకిస్తూ రోజంతా తిప్పడానికి మాకు ఒక 10 రూపాయలు తీసుకునేవారు. ఒకప్పట్లో రోజంతా తిరిగినా సైకిల్ అద్దె 10 రూపాయలు తీసుకునేవారు. ఇప్పుడు సైకిల్ అద్దెకి అలాంటివి వెళ్ళినట్టున్నాయి. అయితే అలా తీసుకుని మేము అలా తిరిగేవాళ్ళం. అయితే మా తాతగారు నేను అలా నడుచుకుంటూ ఆ పొలాల మధ్యలోంచి వెళ్ళిపోయేటప్పుడు ఓ పక్కన నేను చూస్తూ ఉంటే, ఇప్పుడు మనకు ఎదురుగా అక్కడ కొన్ని మొక్కలు మొలిచేసాయి కదా, అలాగా బాగా ఎదిగిపోయి ఉన్నాయి. నాకు చిన్నప్పుడు తెలియదు కాబట్టి అలా చూస్తూ ఉండేటప్పుడు ఒక పక్క ఎలా ఉంది అని అంటే, నేల బాగా ఎడ్లు పట్టుకొని ఆ బండితో నాగులతో దున్నుతున్నారు. అదంతా దున్నుతూ ఆ భూమిని చక్కపరుస్తున్నట్టుగా చేస్తూ ఉన్నారు. చేసిన తర్వాత ఒక రోజు చూశాను, రెండో రోజు చూసిన తర్వాత దాన్ని అంతా తడిపారు, దాని తర్వాత చదును చేశారు, తర్వాత విత్తనాలు, ఇలా రోజు గడుస్తూ ఉంది. నాకు ఒక రోజు డౌట్ వచ్చింది. ఏంటనంటే, నేను ఇటుపక్క చూసి మా తాతగారిని అడిగాను, ఇక్కడ బాగానే మొక్కలు ఎదిగాయి కదా, అక్కడ కూడా ఎదగడానికి ఎందుకు అంత ప్రయాసపడుతున్నారు, ఎందుకు అంత కష్టపడుతున్నారు, వీటిలాగే అవి ఎదిగిపోవా అని అడిగాను. అని అంటే మా తాతగారు నవ్వి, ఇవి తుప్పలు, ఇవి పిచ్చి మొక్కలు, ఇవి పనికిరానివి, ఇవి దేనికి ఉపయోగపడవు, అవి నీకు ఆహారం, అవి నీకు ఉపయోగకరమైనవి,
అవి నీకు క్షేమాన్ని కలిగించేవి, అవి నీకు నెమ్మది కలిగించేవి అని చెప్పి అటుపక్క చూపించారు. అవునా, మరి ఎంత బాగా ఎదిగిపోయి ఇంత పచ్చగా కనబడుతున్నాయి అని అంటే పనికిమాలినవన్నీ అలాగే కనబడతాయి, అది ఉపయోగకరమైంది, దాంట్లో క్రమం ఉంటుంది, నీతి ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది అని చెప్పారు. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటనంటే ఎదిగేదంతా కూడా మంచిదేనా? ఎదిగేదంతా మంచిది కాదు. బాగా నిండుగా ఉన్నది అన్నది మాత్రం మంచిది? అది అన్నీ ఉన్నాయి దాంట్లో, ఖాళీ లేదు స్థలం, అలాగే నింపుగా ఉంది, ఉపయోగకరమైందా? ఒక విషయం ఆలోచించండి. బాగా ఎదుగుతుంది, కింద నేల మంచిదా చెడ్డదా? కొంతమంది ఎంత మంచి వాళ్ళంటే అది చెడ్డదని తెలిసినా లోపల బాగా పెంచుతూ ఉంటారు. మీ నేల మంచిది, మీ హృదయం మంచిది, మీరు మంచోళ్ళు. మీ పక్క వాళ్ళు చెప్పండి మీరు మంచోళ్ళని. అందుకే కొన్ని విషయాలు ఎదిగింప చేస్తూ ఉంటారు లోపల. అది ఉపయోగకరమైందా కాదా అనేది వివేచన దేవుడు మనకి కొన్నిసార్లు ఇస్తూ ఉంటాడు, కొన్నిసార్లు మనకు నేర్పిస్తూ ఉంటాడు ఏది మంచో ఏది క్షేమమో. కానీ మన మంచి హృదయాన్ని దేవుడు మనల్ని నిర్మించేటప్పుడు మీరు యథార్థవంతులుగా తయారు చేశానని చెప్పాడు. కానీ వారు కొన్ని ఆలోచనల చేత దాన్ని పాడు చేసుకున్నారని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. ఈరోజు ఆలోచించండి, మనల్ని మంచిగా దేవుడు నిర్మించి ప్రారంభించిన దశలో నుంచి కొన్ని దశల్లో, కొన్ని యవన ప్రాయంలో, కొంత వయసు వచ్చిన తర్వాత నాకు ఆలోచన తెలిసింది, నాకు జ్ఞానం వచ్చింది, నాకు విషయాల్లో అవగాహన వచ్చింది, నేను ఇది చెయ్యొచ్చు, నాకు అన్ని విషయాల్లో తెలుసు, మంచి ఏంటో చెడేంటో, నేను ఇలా ఉంటాను, నేను ఇలా చేస్తాను అని చెప్పి చాలా విషయాల్లో మీ ఇష్టాన్ని ప్రకారం నడిచారా నడవలేదంటే అది మన విచక్షణకు తెలుసు. అలా నడవడం వల్ల వచ్చిన నష్టం ఏంటో అది కూడా మనకు తెలుసు. కాబట్టి మనం ఎదుగుదలలో ప్రారంభించేటప్పుడు బాగానే ఎదిగిపోతున్నాం కదా అనే దానికి క్రమంగా ఎదుగుతున్నామా, ఆరోగ్యకరంగా ఎదుగుతున్నామా, క్షేమకరంగా ఎదుగుతున్నామా అనే దాని విషయంలో కూడా మనం ఆలోచన కలిగి ఉండాలని చెప్పి దేవుని మాటలు మనకు నేర్పిస్తూ ఉంటాయి. అలా నూతన ఆలోచనతో, నూతన స్వభావంతో, నూతన జీవంతో మనుషులందరూ ఎదగాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉంటాడు. ఈరోజు అలా ఉండాలని దేవుని ఆశ. కాబట్టి ఇప్పటి వరకు మన జీవితం ఎలా గడిచిందో, ఇప్పటి వరకు మనం ఎలా నడిచామో, ఇప్పటి వరకు మనం ఎలా ఆలోచించామో, ఈ మాటలు వింటున్న తర్వాత అయినా సరే మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని చెప్పి దేవుని మాట మనకి తెలియపరుస్తూ ఉంటుంది. మనం ఒకసారి ఆలోచిద్దాం. ముందు మనం వినిన ఉదాహరణలో ఆ కన్నం ఎలా అయితే పూడ్చుకున్నామో, చెత్తను ఎలా అయితే శుభ్రం చేసుకున్నామో, ఎదుగుదలకి ఆటంకం కలిగించేవి ఏంటి అని అంటే ఆ తుప్పలు, ఆ చెడ్డతనం అనేది మనల్ని ఎదగనివ్వకుండా చేస్తూ ఉంటుంది, ఆ కన్నాలు, ఆ చెత్త. ఈరోజు మనల్ని కూడా ఎదగనివ్వకుండా ఎంతకాలం ఆపాయి అని అంటే అవేంటో కొన్ని పరిశీలించుకుంటూ ఎదగడానికి కావాల్సిన మార్గాలను మనం సిద్ధపరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి విషయం ఏంటి అని అంటే అనుమానాలు వదలాలి. మీ పక్కన చెప్పండి, అనుమానాలు. మీకేమైనా అనుమానాలు ఉన్నాయా అని అడగండి. అనుమానాలు ఉన్నాయా? ఏ అనుమానాలు? మా ఆయన ఫోన్లో మాట్లాడుతున్నాడు రాత్రిపూట, అదేటో తేల్చాలి. ఆ అనుమానాలు కాదు. మరే అనుమానాలు అని అంటే బైబిల్ ఇలా చెప్తుంది. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ మాట చదువుకుందాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. దేవుడు మన ఎడల తన ప్రేమను చూపిస్తున్నాడంట. ఎలాంటి ప్రేమ చూపిస్తున్నాడనంటే మనం ఇంకా కూడా పాపులమై ఉండగానే ఆయన ఏం చేశాడంటే మన కోసం ఎందుకు చనిపోయి ఉంటాడు ఆలోచించండి. మనం ఇంకా పాపులమై ఉండగానే ఒకసారి ఆలోచించండి. ఒకసారి బ్యాంక్ లోను తీసుకోవడానికి మా నాన్నగారు అప్లై చేసినప్పుడు ఆయన చూసి మనిషి నమ్మాలి అని అంటే ముందు కొన్ని డాక్యుమెంట్స్ తెమ్మంటారు. సో అలాగే మా నాన్నగారిని కూడా కొన్ని డాక్యుమెంట్స్ తెస్తే ఆయన తెచ్చారు. ఆ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేస్తూ ఉన్నారు. చెక్ చేసేటప్పుడు ఒక లోన్ ఉంది, అది ఇంకా క్లియర్ అవ్వలేదు. అయితే ఆయన అన్నారు ఏంటనంటే మీదంతా బాగానే ఉందండి, అయితే ఈ లోన్ ఒకటి ఉంది చూసారా, అది క్లియర్ అయిపోతే మేము మీకు ఇది ఇస్తాము, ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పారు. పర్లేదండి మేము కట్టేస్తాము, మీరు ఇవ్వండి అని అంటే ఆయన అన్నాడు లేదు లేదు ముందు ఇది తీరాలి అప్పుడే మీకు ఇస్తామని అన్నాడు.
మా డీటెయిల్స్ అన్నీ బాగానే ఉన్నాయి, మేము కడుతున్న దాని విధానం బాగానే ఉంది, కానీ కొంత మాలో అప్పు ఇంకా ఉండడం వల్ల మేము ఇంకా పొందుకోవాల్సింది ఆ బ్యాంక్ వాడు ఇవ్వడానికి మమ్మల్ని నమ్మలే. మేము అన్నీ క్రమంగానే ఉన్నాం, అయినా మమ్మల్ని నమ్మలే. ఎందుకంటారు? ఆ చిన్న లోన్ ఇంకా తీర్చకపోవడం వల్ల. ఈరోజు ఆలోచిస్తే మనుషులను నమ్మడానికి చాలా ప్రూఫ్లు కావాలి, చాలా రకాల రుజువులు కావాలి, చాలా కారణాలు కావాలి, చాలా నమ్మకాలు కావాలి. అయినా నమ్ముతారా అంటే లేదు. సుబూత్ క్యా హే అని అడుగుతారు, ఏదో ఒకటి అడుగుతారు, మాకు నోటు రాయండి, మాకు ఈ పరిస్థితులు అడిగి. అలాంటిది దేవుడు మనిషి బయట మాత్రమే చూడగలుగుతాడు, దేవుడు హృదయాన్ని కూడా చూడగలుగుతాడు. హృదయాన్ని చూసే దేవుడిని మనం మోసం చేయగలమా అంటే మోసం చేయలేం. అలాంటిది దేవుడు మన హృదయాన్ని చూస్తూ కూడా ఇంకా పాపంలో ఉన్న వ్యక్తులు సైతం ఆయన ప్రేమ ఎలాంటి వెల్లడిపరుస్తున్నాడు అని అంటే మన కోసం చచ్చిపోవడానికి వచ్చాడు. అయితే ఈరోజు మనం చెప్పే కారణాలు ఏంటి అని అంటే నా వల్ల అవ్వదండి, ఇది ఈ బలహీనత నేను వదలడం నా వల్ల కాదు. నాలాంటి వాళ్ళు అసలు మారరండి. ఏదో బయటికి మీకు నేను నీట్గా కనపడవచ్చు, కానీ ఒకసారి మీ ఇద్దరు నించోండి బెదరు. మీ ఇద్దరు ఇక్కడికి వచ్చి ఇక్కడ రండి, ఒకసారి అటువైపు తిరగండి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు మంచోళ్ళు చెప్పండి. ఎవరు మంచోళ్ళు? జాగ్రత్త చూసి చెప్పండి అమ్మా. ఎవరు అబ్బాయి? రెడ్ షర్ట్ మంచోడు. ఈయన ఎందుకు చెడ్డాడు? అది చెప్పాలి. ఎందుకు చెడ్డాడు? ఏదో మనకు తెలియని తేడా ఉంది. తనకు నచ్చింది, తనకు అలా ఉండడం ఇష్టం, అలా చేసుకున్నాడు. మనకేమైంది? అది మనకు నచ్చకపోవచ్చు. జనరల్గా ఆలోచిద్దాం. మనిషిని ఇలా ఉంటే క్రమము, ఇలా ఉంటే కాదు అనేది మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు అది చూశాడా? ఈయనను కూడా ప్రేమించాడు, ఈయనను కూడా నావాడుగా ఉండాలని అనుకున్నాడు. ఈరోజు లోకంలో చాలా మంది ఇలా ఉన్నా ఈ మందిరంలోకి రాలే. దేవుని దగ్గరికి రావడానికి ఈయన హృదయం తెరవబడింది. దేవుడు ఏం చూస్తాడు? బయటికి ఈయన చాలా బాగుండొచ్చు, చాలా నీట్గా ఉండొచ్చు. హృదయం ఎవరిది మంచిదో ఎవరికి తెలుసు? ఇప్పుడు మనం చూసే లెక్కలో దేవుడు చూస్తాడా? దేవుడు చూడాలనుకున్న లెక్కలో దేవుడు చూస్తాడా? అప్పుడు దేవుడు మంచోళ్ళు ఏమంటారు చెప్పండి. ఇప్పుడు మీ ఇద్దరు అమ్మా కూర్చోండి. ఆలోచిస్తే మనకి చూసే చూపును బట్టి కొన్నిసార్లు ఇద్దరు మంచోళ్ళండి, అందుకే దేవుణ్ణి పట్టుకోవడానికి ఇష్టపడ్డారు. అయితే కొన్నిసార్లు మన బలహీనతలు ఏం చేస్తాయంటే ఇప్పుడు చెప్పినట్టు నా వల్ల కాదు, ఈ బలహీనత ఉంటే నేను మారలేను, ఇవి ఉంటే ఎవరు దేవుని దగ్గర రాగలరు అని అంటూ ఉంటారు. అయితే క్రమం ఎదిగే కొద్దీ, అనుమానాలను తొలగించుకునే కొద్దీ నన్ను నేను గుణపరుచుకుంటాను, నన్ను నేను క్రమపరుచుకుంటాను, నన్ను దేవునికి ఇష్టంగా మార్చుకుంటాను. ఈ అనుమానాలు ఏం చేస్తాయనంటే నాకిష్టమైన దాన్ని ప్రేమించడానికి అవకాశాన్ని ఇస్తాయి, నాకేది నచ్చుతుందో అది చేయడానికి అవకాశాలు ఇస్తాయి. ఈ అనుమానాలు సాతాను కలిగిస్తూ దేవునికి అయిష్టంగా మనిషిని ఉండడానికి, దేవునికి ఇష్టం లేని దాన్ని మనిషి చేయడానికి ప్రేరేపిస్తూ దేవుడికి నేను అంతగా ఇంకా దగ్గరగా ఉండలేను, దగ్గరగా నేను నివసించలేను, దేవునికి దగ్గరగా జరగలేను అనే ఆలోచనలు మనతో నింపుతాయి. అయితే దేవుడు ఏం చెప్తాడనంటే మనం ఇంకా పాపలమై ఉండగానే మనల్ని ప్రేమించాడని చెప్పాడు. పాపంలో ఉండడానికా? కాదు, పాపం నుంచి విడుదల పొంది దేవుని దగ్గరికి రావడానికి. ఈరోజు ఆలోచిస్తే దేవుడు మనల్ని పాపంలో ఉండగానే ఎందుకు ప్రేమించాడు అని అంటే పాపం నుంచి విడుదల పొంది పరిశుద్ధులుగా మారడానికి, పరిశుద్ధులుగా నూతన జీవాన్ని, నూతన క్రమాన్ని, నూతన పద్ధతుల్ని అనుభవించడానికి. ఈరోజు ఆ ప్రేమను మనం అనుభవిస్తూ రుచి చూస్తూ ఆ నూతన స్వభావం, నూతన జీవం మనం పొందుకోవాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కాబట్టి అనుమానాలు వ్యక్తుల వల్ల కలగొచ్చు, బయట రూపాల వల్ల కలగొచ్చు, పరిస్థితుల వల్ల కలగొచ్చు, కానీ దేవుడు హృదయాన్ని చూసే దేవుడు. కాబట్టి ఆ హృదయాన్ని చూస్తున్న దేవుని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో బాహ్యంగా కూడా ఆ విషయాల్లో దేవునికి ఇష్టమైన రీతిగా మనల్ని మనం మలుచుకుంటాం, గుణపరుచుకుంటాం. ఈరోజు దేవుడు మనల్ని కోరుకున్న విషయం ఏంటంటే మన పరిస్థితి తెలిసి కూడా ఆయన ప్రేమించడం, మన స్థితిని తెలిసి కూడా మనల్ని ప్రేమించడం. మనం ఇంకా బలహీనతలు ఉంటూ దేవుని ప్రేమించే స్థాయికి ఎదగలేని వారిగా ఉన్నప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమించడం. ఆ ప్రేమను రుచి చూస్తే మనలో అనుమానాలు తొలగించుకుంటా ఉంటారు. కొంతమంది ఏం చెప్తారనంటే బయటికి అందరూ బాగానే ఉన్నారు కానీ అందరూ అలాగే ఉన్నారు, బయటికి బాగానే ఉంటారు కానీ అందరూ
అలాగే ఉన్నారు. మీకు తెలియదులేండి, మాకు తెలుసు కదా, మేము వీధిలో ఉంటాం, మేము వాళ్ళని చూస్తాం, వాళ్ళ బతుకులు ఏంటో మాకు తెలుసు, వాళ్ళ క్రియలు ఏంటో మాకు తెలుసు, వాళ్ళ పద్ధతులు ఏంటో మాకు తెలుసు. మీరు చూసేది కొంతే, మేము చూసేది చాలా ఎక్కువ. అందరినీ మనం చూస్తున్నాం, మనలోనికి మనం చూసుకున్నామా? జనరల్గా అద్దం ముందు నిలబడేటప్పుడు ఆడి జుత్తు ఎలా ఉంది, నా జుత్తు ఎలా ఉంది, పర్వాలేదులే అనుకుంటామా? నాది ఎలా ఉందో దాన్ని నేను బాగు చేసుకోవాలని అద్దంలో చూసుకుంటామా? ఆడిదేదో ఎలాగో ఉంది, ఆడిని చూసి సరి చేసుకుంటాం. అద్దం దగ్గరికి వచ్చినప్పుడు మనం సరి చేసుకుంటామా? మనది మనం చూసుకుంటాం, మనది మనం బాగు చేసుకోవడానికి ఇష్టపడతాం. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నన్ను నేను సరి చేసుకోవడానికి ఇష్టపడతాను. నన్ను చూసిన ఇతరులు, అరే ఇలా ఉండేవాడు ఇలా మారాడురా, ఇలా చేసేవాడు ఇలా చేయట్లేదురా, ఇలా నడిచేవాడు ఇలా నడవట్లేదురా, ఒకప్పుడు తప్పుగా నడిచాడు, ఒకప్పుడు తప్పు చేశాడు, ఒకప్పుడు తప్పుడు ఆలోచనలతో ఉన్నాడు, కానీ ఇప్పుడు అలా లేడురా. ఎలా మార్చబడ్డాడు అని అంటే మనల్ని ప్రేమిస్తున్న దేవుడిని మనం చూడగలిగాం, మనం ప్రేమిస్తున్న దేవుడి గురించి మనం ఆలోచన చేసుకొని అర్థం చేసుకోగలిగాం. అందుకు మనం ఏం చేయగలిగాం అని అంటే మన అనుమానాలని తొలగించుకోగలిగాం. లోకంలో సాతాను కలిగించే అనుమానాలు, మనం లోకంలో ఉండగలము, లోకంలో ఇలాగే ఉంటాం, కానీ దేవునికి ఇష్టమైనట్టుగా మారలేమని ఆ అనుమానాల నుంచి దేవుడి దగ్గరికి వచ్చి తొలగించుకోవాలి. దానికి సాక్షాత్ రూపంగా మనిషి ఏం చేస్తాడు అని అంటే, నేను నా రుజువును తెలియపరచుకోవడానికి బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడతా ఉంటారు. బాప్తీసం తీసుకోవడం వల్ల చాలా మంది చాలా నష్టాల గురించి ఆలోచిస్తారు, కానీ దేవుడు తనను ఒప్పుకున్నాడనే హృదయంతో మరింత సమీపంగా, ఇందాక అన్న మాట్లాడినట్లు మనకి దగ్గరగా వస్తూ, మనతో నడుస్తూ, మన ప్రతి ఉనికిని ఆయన తెలుసుకుంటూ మనల్ని అన్ని విషయాల్లో ఎదిగేలాగా మనల్ని చేయాలని మనతో నడుస్తూ ఉంటాడు. బాప్తీసం తీసుకోకపోతే దేవుడు రాడా అని అంటే వస్తాడు. కానీ నువ్వు ఆ రకమైన సాక్ష్యాన్ని లోకానికి నేను తెలియపరచకుండా నా ఇష్టానుసారంగా నేను ఉండడానికి ఇంకొంత సమయం పర్లేదులే అనే విషయం మనల్ని ఏం చేస్తుంది అని అంటే మనల్ని లోకంలో ఉండే పద్ధతుల వైపు ఆకర్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రకమైన రుజువులలో నుంచి మనం ఏం చేయాలి అంటే దేవునికి ఇష్టమైన రీతిగా మనం మార్చబడడానికి ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు మనం ఏం చేస్తాము అని అంటే ఇది నాది, ఇది మనది అని రుజువుపరచుకోవడానికి కొన్ని విషయాలు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మేము ఇలా ప్రయాణాలు వెళ్ళేటప్పుడు నైట్ పశువులు అడ్డా వచ్చేటప్పుడు ఆ లైట్ కొట్టేటప్పుడు కొమ్ములకి కొన్ని రంగులు వేస్తూ ఉంటే నేను అడిగాను, ఏంటన్నా ఇది అంటేనే, ఇవి పలానా వారివి సంబంధించినవి, పలానా వ్యక్తులకి ఇవి వారివి అని తెలియపరచడానికి ఆ పశువులకి ఒక గుర్తు వేస్తారని చెప్పి నాకు చెప్పారు. ఆహా, కొన్నాటికి కొన్ని ట్యాగులు ఉండేవి, ఇవి గవర్నమెంట్వి అని తెలియపరచడానికి కొన్ని రుజువులు. మరి నేను దేవుని సంబంధి అని రుజువుపరచుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం ఏంటి అని అంటే ఆయన నమ్మి, ఆయన అంగీకరించి, ఆయన తెలుసుకున్న తర్వాత రుజువుగా బాప్తీసం తీసుకోవడం. అంతేగాని బాప్తీసం తీసుకోవడం వల్ల పరిశుద్ధులం అయిపోతామని కాదు, కానీ పరిశుద్ధులుగా మార్చబడ్డానికి దేవుడు నన్ను పిలుచుకున్నాడని గ్రహించి ఆ బాప్తీసం తీసుకోవడానికి మనిషి సిద్ధపడతా ఉంటాడు. మనం అనుకోవచ్చు, మరి తీసుకుంటే లోకంలో నేను చేయాల్సిన పనులు చేయలేను, నేను పొందాల్సిన పొందుకోలేను అని చాలా ఆలోచనలు మనిషిని తినేస్తూ ఉంటాయి. ఇది బాప్తీసం తీసుకోవడం వల్ల మనకి నష్టం కలుగుతుందనో, లేకపోతే మనం అనుకున్నవి చేయలేమనో, లేకపోతే మనం పొందుకోలేమనో చాలా ఆలోచనలు మనిషిని తినేస్తూ ఉంటాయి. అయితే దేవుని సంబంధమైన రుజువుకు నేను ఎప్పుడైతే అంగీకరిస్తానో, లోకంలో పాపంలో ఉండగానే దేవుడు నన్ను ప్రేమించి ఆయన దగ్గరికి తీసుకుందామని ఇష్టపడ్డాడే, నేను ఆయన కొరకు నిలబడడానికి ఇష్టపడితే నన్ను వదిలేస్తాడా? ఆలోచించండి. ఒకడిని మనం నమ్మలేని స్థితిలోనే దేవుడు మనల్ని నమ్మినప్పుడు, నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభా అని దేవుడి దగ్గరికి వస్తే మనల్ని వదిలేస్తాడా? వదల కదా. మన అలాంటి ఆలోచనకు మనం ఎదగకుండా చేసింది ఎవరో? సాతాను యొక్క అనుమానపు ఆలోచన మన హృదయంలో చేరి మనల్ని ఏం చేస్తుంది అని అంటే, నీ వల్ల కాదులే, నువ్వేం చేయగలవులే, నీకు ఇది ఇలా చేస్తే నీ జీవితంలోకి ఇది రాదు, ఇలా అవ్వదు, ఇలా నీ జీవితంలో క్రమమైన పద్ధతులు ఎదగలేవు అని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు. మాకు చర్చిలో ఒక అన్నకు వివాహం జరిగింది. ఆ వివాహం జరిగిన తర్వాత ఆ చేసుకున్న ఆ స్త్రీ సాక్ష్యం చెప్పడానికి ఒకరోజు నిలబడి చెప్పింది. ఏంటనంటే, ఆవిడ ఊర్లో చాలా పల్లెటూరు, ఆ పల్లెటూరులో నిలబడి దేవుని కొరకు అన్ని విషయాల్లో ముందుండి దేవుని పనులు చేస్తూ బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడతా ఉంటే ఊర్లో తన స్నేహితులు అన్నారంటే, ఏంటనంటే, నువ్వు కనుక బాప్తీసం తీసుకున్నావంటే నీకు పెళ్ళావో చూసుకో అని చెప్పి చాలా మంది భయపెట్టారంట. అయితే తను అన్నదంట, సరే నేను దేవుని ప్రార్థన చేస్తాను, ఒకవేళ దేవుడు నన్ను నడిపిస్తే ఆ విషయాల్లో చేస్తానని చెప్పి ఆవిడ చెప్పింది.
కొద్ది రోజులకి దేవుడితో ప్రార్థన చేసుకొని నిర్ణయం తీసుకునేటప్పుడు దేవుడు తనకు అనుమతించాడు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్పింది. అమ్మా, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానంటే తల్లిదండ్రుల అనుమతి లేకుండా కొన్ని విషయాల్లో మనం చేయకూడదు. ఎందుకనంటే మనల్ని పెంచి పోషించి అన్ని విషయాల్లో ఆలనా పాలనా చూస్తూ మన భవిష్యత్తు గురించి ఆలోచన ప్రణాళికలు కలిగిన వారు మన తల్లిదండ్రులు. వాళ్ళ ఆలోచన లేకుండా మన కొన్ని విషయాల్లో మనకు సత్యమైన మార్గం తెలిసిపోయింది కాబట్టి నా ఇష్టానుసారంగా నేను చేసేస్తానని చెప్పి క్రమాన్ని కట్టుని దాటిపోకూడదు. దేవుడు సత్యవంతుడని మనం చెప్పి అక్రమమైన పనులు ఎలా చేయగలుగుతాం? దేవుడు నీతి కలిగిన వాడని చెప్పి మనం త్రోవ తప్పి రహస్యంగా కొన్ని పనులు చేయడానికి ఎలాగ ఇష్టపడతాం? కానీ దేవుని సంబంధమైన నీతి ఎప్పుడూ కూడా క్రమాన్ని దాటిపోదు, అక్రమమైన పద్ధతిలోకి వెళ్ళడానికి ఇష్టపడదు. కాబట్టి వారి అనుమతిని తీసుకోండి, వారి హృదయాల్ని దేవుడు సత్యంగా తెలుసుకోవడానికి ఇష్టపడండి. కొన్నిసార్లు ఏంటనంటే మనం కూడా చెడ్డ పనులు చేయడానికి చాలా మంది అంగీకరిస్తారు, కానీ నేను మంచిగా బతుకుతాను, మంచిగా ఆలోచిస్తాను, నా ఆలోచన మారుతుంది, నా జీవితం మారుతుంది, నేను అలవాట్లు మార్చుకుంటాను, దానికి నేను రుజువుగా బాప్తిసం తీసుకుంటానంటే కొంతమంది ఒప్పుకోరు. ఏంటో దేవుడు వారి కన్నులు కూడా తెరవాలనే మనం ప్రార్థన చేద్దాం. అయితే అలా ఆ స్త్రీ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వాళ్ళు కొన్ని దినాలు ఒప్పుకోలేదు, కానీ కొద్ది రోజుల తర్వాత దేవుడు వారి హృదయాన్ని తెరిచాడు, ఒప్పుకున్నారు. అయితే ఆవిడ బాప్తిసం తీసుకున్న తర్వాత కొద్ది రోజులకి ఆవిడకి ఎందుకు అనిపించిందంటే ఏమనంటే, నేను దేవునికి నా జీవితాన్ని అర్పించేశాను, నేను ఈ వస్తువులతో ఎందుకు ఉండాలి అని చెప్పి ఆవిడ నెమ్మదిగా ఆవిడ వేసుకున్న వస్తువులు కూడా ఒక్కొక్కటి తీయడం మొదలుపెట్టిందంట. ఆలోచిస్తే నువ్వు బాప్తిసం తీసుకోవడమే ఎక్కువ అంటే వస్తువులు కూడా తీసేస్తానంటావేటి? ఆ స్నేహితులు అంటున్నారు ఏమనంటే, నువ్వు ఇలా తీసేస్తే అసలు బాగు, నీకు ఇప్పటికే పెళ్ళి అవ్వదు, బాప్తిసం తీసుకున్నావు అంటున్నావు, నువ్వు అన్నీ తీసేస్తానంటే ఇంక అసలు పెళ్ళి అవ్వదని అన్నారు. సరే నేను ప్రార్థన చేసుకుంటాను, దేవుడు చెప్తే చేస్తానని చెప్పి అన్నీ చెప్తుంది. కానీ దేవుడిని అడిగి దేవుడు ఏం చెప్తాడు అది చేయడానికి ఇష్టపడతా ఉంది. అలా చేయడం ప్రారంభించింది. ఒకరోజు ఏం జరిగింది అని అంటే, అక్కడ కొన్ని మీటింగ్స్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత మన చర్చ నుంచి కూడా కొంతమంది వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక కుటుంబం ఆ స్త్రీని చూసి, ఈమె మేము దేవునిలో బాగా ఉంటుంది, మా కుటుంబాన్ని అన్ని విషయాల్లో చూసుకుంటుంది, పరిస్థితులన్నీ చక్కగా ఉంటుంది అని అంటే చెప్పండి, మేము ఆ స్త్రీని వివాహం మా కుటుంబంలోకి తీసుకుంటాం, మా అబ్బాయికి చేసుకుంటామని చెప్పి ఆ కుటుంబం చెప్పారు. సరే అని చెప్పి ఆవిడ కూడా చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తుందంట. ఆ సిస్టర్ గారు చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తూ, ప్రభా నా వివాహం నువ్వే చేయాలి, నువ్వే నడిపించాలి, ఈ గ్రామంలో నా స్నేహితులకి, నా కుటుంబానికి, మా పొరుగు వారికి సాక్ష్యంగా ఉండడానికి నువ్వే మార్గాలు తెరవని చెప్పి ప్రార్థన చేసేటప్పుడు ఆ కుటుంబంలో నుంచి ఈ మాట తెలియపరిచారు. అమ్మా, నమ్మకమైన వ్యక్తి అని చెప్పి ఆమె గురించి సాక్ష్యం ఇచ్చారు ఆ పాస్టర్ గారు. మన గురించి ఏం సాక్ష్యం ఇస్తారు? మన యవనస్తుల గురించి. మీ పక్కన చూడండి ఒకసారి, యవన బ్యాచ్, యూత్ బ్యాచ్ పక్కన చూడండి. తమ్ముడు, నీ గురించి చెప్పాలంటే ఏం సాక్ష్యం ఇస్తారు? తమ్ముడు హైలైట్, చెల్లి హైలైట్, తిరిగి చూడవసరం లేదు. అన్ని విషయాల్లో నేర్పబడిన ప్రతి విషయంలో నడిచాడు. తల్లిదండ్రులకు విధేయత చూపించాడు, సంఘానికి విధేయత చూపించాడు, సమాజానికి ఉపయోగకరంగా ఉన్నాడు, అన్ని పరిస్థితులు ఇంక తిరిగి చూడవసరం లేదు అనే సాక్ష్యం ఆ స్త్రీ గురించి చెప్పారు. ఈరోజు దేవునిలో ఎదగడం అని అంటే, నేను మంచి సాక్ష్యం కలిగి అన్ని విషయాల్లో అపవాది కలిగించే అనుమానాలను త్రోసిపుచ్చి దేవుడు కలిగించే ఆలోచన వైపు నేను ఎదగడానికి నన్ను నేను క్రమపరుచుకోవడం. అలాంటి స్థాయికి ఆ స్త్రీ ఎదిగిన తర్వాత ఆ కుటుంబాన్ని బట్టి, ఆ సాక్ష్యాన్ని బట్టి, ఆవిడకున్న ఆత్మీయ పరిస్థితిని బట్టి ఆ స్త్రీని వివాహం చేసుకోవడం జరిగింది. చేసుకుని అలాగా నేను ఈ కుటుంబంలోకి వచ్చానని చెప్పి సాక్ష్యం చెప్పింది. ఒకప్పుడు వారి పరిస్థితి చాలా దీన కింద స్థితి. ఇప్పుడు ఆవిడ కోట్ల స్థాయికి, తాళాలు పట్టుకునే స్థాయికి ఎదగలిగింది. ఒకసారి నేను మీకు అలాంటి స్థితి వచ్చేస్తుందని నేను చెప్పట్లేదు, కానీ ప్రార్థనాపూర్వకంగా ఆవిడ ఎదురు చూసేటప్పుడు లోకం ఏది జరగదని చెప్పిందో దానికంటే ఉన్నతమైన స్థితిని దేవుడు ఆమె జీవితంలో కలిగించడానికి ప్రయత్నం చేశాడు. ఎదుగుదల ఎలా ప్రారంభం అవుతుంది అని అంటే, లోకం ఇది జరగదు, ఇది అవ్వదు, ఇది నీకు కష్టం అని చెప్పే పరిస్థితులు ఏవైతే మన ముందుంచి అనుమానాలన్నీ మన జీవితంలో కలిగిస్తూ ఉంటుందో, దేవుడు అనుమానాలన్నిటిలోంచి ఆయన శక్తి, ఆయన ప్రేమను బట్టి మనల్ని నిలబెట్టడానికి అన్ని పరిస్థితుల్లో సహాయం చేస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. మీ పక్కన చెప్పండి, దేవుడు మనల్ని వదిలేడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు, దేవుడు మనల్ని పరిశుద్ధులుగా మారుస్తాడు. నీ వల్ల అవుతుంది, నీ వల్ల జరుగుతుంది, నువ్వు చేయగలవు, ఆ బలహీనత వదిలేయగలవు, అందరినీ ప్రేమించగలవు,
నిన్ను నువ్వే ఆశ్చర్యపోయేలాగా దేవుడు నీతో పనిచేయగలడు. అవునని చెప్పారా, నేను చెప్పమని చెప్పారా? అవుతుందని చెప్పారా, నేను చెప్పమని చెప్పారా? వాళ్ళ పేరేంటో కనుక్కోండి, పక్క వాళ్ళ పేరు ఒకటి అడగండి, అడగండి. చెప్పారా? నేను మీకోసం ప్రార్థన చేస్తానని చెప్పండి. దేవుడు మనకు సహాయం చేస్తాడని చెప్పండి. అంతవరకే ఎక్కువ డీటెయిల్స్ కనుక్కోవద్దు. రైట్. ఈరోజు దేవుడు మనల్ని చెప్తుంది ఏంటనంటే, నీ అనుమానాలు వదిలే, నన్ను నమ్ము, నా పైన ఆధారపడు. నువ్వింకా ఆ స్థితిలో ఉన్నప్పుడు నేను ప్రేమించాను, నీ కొరకు ప్రణాళిక కలిగి ఉన్నాను, నీ కొరకు ఆలోచన కలిగి ఉన్నాను, నీ గురించి ఉద్దేశాలు కలిగి ఉన్నాను, నిన్ను అలాగే విడిచిపెట్టాలనుకోలేదు. నీ గురించి ఆలోచించేటప్పుడు నేను ఒక ప్రణాళిక సిద్ధపరిచి ఉంచానని చెప్పి దేవుని మాట మనకి ఎప్పుడూ చెప్తా ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో మనం ఎదుర్కొంటున్న చాలా పరిస్థితుల మధ్య ఆ అనుమానాలకి మనం త్రావివ్వద్దు. ఒకసారి ఆ మాటను చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. క్రీస్తు మన కొరకు చనిపోయాడంట. అంటే ఆలోచించండి దాని తీవ్రత ఎంతో. ఒక వ్యక్తి మనం ఇంకా పాపంలో ఉండగానే చనిపోయే స్థాయికి మన జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి చేసే పనులు ఉన్నాయి. ఎలాంటిది ఆ తీవ్రత? ఒక వ్యక్తి చనిపోతే తప్ప మనకు విడుదల మార్గం లేదు. ఒక వ్యక్తి మరణిస్తే తప్ప మనకి ఆ మంచి ఏంటో తెలుసుకోగలిగే దారి మనకు కనపడదు. ఒక వ్యక్తి మన గురించి చనిపోతే తప్ప అందులోంచి విడుదల పొందడానికి బలం అంతగా మనల్ని ఆవరిస్తూ మన చుట్టూ చేరిపోతూ ఉంటుంది. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే, నేను చేస్తుంది పెద్ద తప్పేం కాదు, నేను చేస్తుంది పెద్ద తప్పేం కాదు. మీ పక్క వాళ్ళకి మాట్లాడకండి, మీరు ఎప్పుడైనా అలా అనుకున్నారా, అలా ఆలోచించారా అని. నేను చేస్తుంది పెద్ద తప్పేం కాదు, నేను చేసింది పెద్ద తప్పేం కాదు, నేను చేయబోయేది కూడా పెద్ద, చేసింది తప్పు కాదంట, చేస్తుంది తప్పు కాదంట, చేయబోయేది కూడా తప్పు కాదు. కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది, తప్ప తప్పు కాదా, పాపమా పాపం కాదా ఎప్పుడు తెలుస్తుంది మనకు? అది మంచి ఏంటో తెలిసినప్పుడు, క్రమం ఏంటో తెలిసినప్పుడు, నీతి ఏంటో తెలిసినప్పుడు. ఈ రోజుల్లో మనం చూస్తే కొంతమందిలో నేను ఉదయం ఒక మాటను చూశాను. ఏంటనంటే అది కొంచెం బాధ కలిగించింది. ఏంటనంటే కొంతమంది ఊర్లోకి గ్రామాల్లోకి వచ్చి నైట్ పూట రికార్డింగ్ డ్యాన్స్లు వేసేటప్పుడు అందరూ సంతోషంతో అక్కడికి వెళ్ళి ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఏట్రా బాబు ఎంత బాగా జరుగుతుంది, ఇంత సంతోషంగా ఉందని ఊరంతా సంతోషంగా ఉంటారు. అది మంచా చెడా? కానీ కొంతమంది దేవుడు మంచోడు, దేవుడు మీకు క్షేమాన్ని కలిగిస్తాడు, దేవుడు మీ హృదయాన్ని బాగు చేస్తాడు, పాపం అంటే ఏంటో తెలిసిన మీరు జీవితాన్ని పరిశుద్ధులుగా మారుస్తాడంటే రాళ్ళు విసిరి కొడుతున్నారు, దగ్గరికి వచ్చిన కర్రలతో బాధేస్తున్నారు. వీళ్ళు ఇంతేరా బాబు మా జీవితాన్ని మార్చేస్తున్నారు, మేము వెంబడిస్తున్న దాన్ని మార్చేస్తున్నారు, మా తల్లిని మార్చేస్తున్నారు అని చెప్పి చాలా మందికి చాలా బాధలేస్తా ఉన్నాయి. ఏది మంచి ఏది చెడు వివేచన ఉందా? నేను చేస్తున్న తప్పు కాదులే అనే అభిప్రాయం మనకు వచ్చి మనం అదే వెంబడించడానికి ఇష్టపడుతున్నామనంటే అపవాది కలిగించే ఆ అనుమానపు జీవితంలో మన జీవితం ఉందనుకోవాలా లేదనుకోవాలా? ఆలోచించండి. అపవాది చాలా రకాల అనుమానాలు కలిగిస్తూ మనల్ని ఆ తప్పుల్లో బంధించడానికి మనల్ని ఇష్టపడతా ఉంటాడు. ఎందుకనంటే అపవాది సాతాను పూర్వం దేవుని దగ్గర దేవుని సముఖంలో ఉండేవాడు, కానీ తనలో కలిగిన చెడ్డ ఆలోచన అతన్ని కిందకు పడేలా చేసింది. ఈరోజు ఆ పడిపోయిన స్థితిలో కలిగిన అపవాది సాతాను ఏం చేస్తాడంటే మానవాళి జీవితాన్ని కూడా పాపంలో బంధించి ఉంచి ఆ అనుమానంలో ఉంచి మనిషి జీవితాన్ని కూడా నాశనానికి నడిపించాలని ఇష్టపడుతూ ఉంటాడు. కానీ దేవుడు అలా అనుకోక ప్రేమించి ఆయన ప్రేమను మన ఎడల వెల్లడిపరుస్తూ మనల్ని బాగు చేయాలని క్రమపరచాలని మన గురించి ఆలోచిస్తూ మనం ఇంకా పాపులమై ఉండగానే మన కోసం వచ్చి మనము విడుదల పొందడానికి ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు ఆలోచించండి, ఆ ప్రేమ మనకు అర్థం అవట్లేదా? ఆ ప్రేమ మనం రుచించలేకపోతున్నామా? ఆ ప్రేమను మనం గ్రహించలేకపోతున్నామా? ఆ ప్రేమే కనుక మనకు తెలిస్తే
ఈ లోకం కలిగించే అనుమానాల నుంచి మనం విడుదల పొందడానికి ఇష్టపడతాం. ఆ ప్రేమే గనక మనకు అర్థమైతే ఈ లోకం కలిగించే ఆయన ప్రేమను గనక మనం తెలుసుకోగలిగితే మనం చాలా విషయాల్లో వెంబడిస్తున్న పరిస్థితుల మధ్య ఏది మంచో ఏది చెడో, ఏది తప్పో ఏది సరైనదో, ఏది పాపమో ఏది పరిశుద్ధతో అనేది మనం నేర్చుకోగలుగుతాం. యేసు యొక్క ప్రేమను మనం రుచించగలుగుతాం. మన జీవితంలో ఉన్న ప్రతి దాన్ని తొలగించుకోగలుగుతాం. అలాంటి ప్రేమ కొరకు మనం సిద్ధపడాలని, అలాంటి స్థాయిలో మనం ఎదగాలని, అన్ని విషయాల్లో దేవుడు కోరుకుంటున్న సంపూర్ణతలోకి మనం ఎదగాలని దేవుడు ఆశపడతా మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాంటి విషయాలలో మనం ఎప్పుడైతే అవగాహన కలిగి దేవుని కొరకు మన జీవితాన్ని అప్పగించుకుంటామో అప్పుడు మనం ఈ లోక సంబంధమైన జీవితంలో నుంచి పరలోక సంబంధమైన జీవితంలోనికి ఒక వ్యక్తి ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. లోకంలో ఉన్నవన్నీ కూడా శాశ్వతం అన్నట్టుగా మనకు కనపడతా ఉంటాయి, కానీ ఏది కూడా శాశ్వతం కాదు. ఒకప్పుడు మనం చూస్తూ ఉంటే ఉన్నవన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. మా ఊర్లో చిన్నప్పుడు కొంతకాలం ఉండేవాళ్ళం, తర్వాత వైజాగ్ వచ్చేసాం. అయితే ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము ఆ ప్రదేశంలోకి వెళ్ళిన తర్వాత ఏది ఆ ప్రదేశంలో ఉన్నట్టుగా లేదు. అన్నీ మారిపోయి, అన్నీ కూడా కొత్తగా మారిపోయి. ఆలోచిస్తే సమయాన్ని బట్టి అది అన్ని దాని పరిస్థితులు ఎదిగింప చేసుకుంది. ఆ సిటీ అంతా మారిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు పల్లెటూరుగా ఉండేది ఒక సిటీగా ఎదిగిపోయింది. కాలాన్ని బట్టి చూస్తే అది మారిపోయింది. మరి మనం కూడా కాలాన్ని బట్టి చూస్తే మారిపోవాలి అనే పరిస్థితులు మన జీవితంలోకి రావాలి అని అంటే ఆ కాలాన్ని బట్టి మనిషి ఎదుగుతున్న చాలా భౌతికమైన ఆలోచనల వైపు, భౌతికమైన పరిస్థితుల వైపు ఉన్నాడు. కానీ ఆత్మీయ స్థితిలో నేను కాలాన్ని బట్టి కూడా ఎదగలేకపోయాననే ఆలోచనలో లేకుండా ఉండే స్థితికి అపవాది మనిషిని తీసుకొచ్చాడు. ఈరోజు ఆత్మీయ స్థితి దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుని వాక్యం దగ్గరికి వచ్చిన తర్వాత అన్ని విషయాలలో క్రమపరచబడుతుంది. దేవుని మాట మన జీవితాన్ని సరైన పద్ధతిలోకి నడిపించడానికి అవకాశం ఇస్తూ ఉంటుంది. దేవుని వాక్యం వెలుగులాగా మన పాదాలు ప్రతి అడుగు ఎలా వేయాలో నేర్పిస్తూ ఉంటుంది. అలాంటి ప్రతి ఒక్క పరిస్థితి లోకం, సాతాను ఏం చేస్తారనంటే మన కళ్ళకు గుడ్డిదనం కలుగజేసి ఆ పాపంలోనే ఉండడానికి ఎక్కువ అవకాశాలు, మార్గాలు మన ముందు పెడతా ఉంటాయి. ఈరోజు దేవుని మాట మనతో ఏం చెప్తుంది అని అంటే అలాంటి అనుమానాలన్నీ కూడా దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు ఈ రకమైన అనుమానం ఉంది, నాకు సహాయం చేయని అడిగితే పాపంలో ఉన్న వ్యక్తి గురించి ఆలోచించిన దేవుడు విడుదల పొందడానికి ఆలోచించిన మన గురించి కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆలోచన కలిగించి విడుదల కలిగిస్తాడు. కాబట్టి ఈ వారం అంతా మనం ప్రయత్నం చేద్దాం. ఏంటనంటే నేను ఏ విషయాల్లో నేను ఇది చేయలేను, నా వల్ల కాదు, అందరూ ఎలాగే ఉన్నారు అనే ఆలోచనతో కొన్ని విషయాలు నాలో ఉంచుకున్నానో అవన్నీ కూడా రాసి విడుదల పొందుకోవడానికి దేవుని సహాయం కోసం ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు అని అంటే ఆయన చెప్తున్నాడు, ఆయన మనల్ని ప్రేమిస్తూ ఈ లోకంలో ఉన్న పాపంలో మనం ఉండకూడదు, దేవుని కొరకు పరిశుద్ధులుగా బతకాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన సహాయం చేయడానికి ఆయన చేయ వస్తుంది మనం చెప్తున్నాడు. ఆయన సహాయం చేయడానికి మనతో నడుస్తానని చెప్తున్నాడు. ఆయన సహాయం చేయడానికి మనల్ని నడిపించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ ఆశకు మనం రెడీ అవ్వాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఆ ఆలోచనకు మనం అందరం సిద్ధపడుతూ ప్రభు సహాయాన్ని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం.